ఒకప్పుడు ఓ అందమైన అడవిలో నెమలి తన చిన్న పిల్లలతో కలిసి ఆనందంగా జీవించేది. ప్రతిరోజూ తన పిల్లలతో ఆడుతూ, వాటికి మంచి నేర్పిస్తూ, రెక్కలతో కోగిలించుకుంటూ అనురాగంతో పెంచేది. ఒకరోజు ఆ అడవిలో భారీ వర్షం కురిసింది. చెట్లు ఊగుతున్నాయి, నదులు ఉప్పొంగిపోయాయి. చిన్న జంతువులంతా తలదాచుకునే చోటు వెతుక్కుంటూ పరుగులు తీశాయి. నెమలి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుని అవి తడవకుండా చూసుకుంటూ ఉండేది. అయితే ఆ వర్షంతో పాటు ఒక భయంకరమైన తుఫాను కూడా వచ్చింది. భారీ గాలులు వీచి నెమళ్ల గూటిని కూలగొట్టాయి. నెమలి భయపడకుండా తన పిల్లలను రెక్కల కింద మరింత బిగువుగా కప్పుకుంది. తుఫాను ముగిసిన తరువాత అడవిలోని జంతువులంతా తమ గూళ్లను చూసుకుంటూ ఉండగా నెమలిని చూసి ఆశ్చర్యపోయాయి. నెమలి పూర్తిగా తడిసిపోయి అలసిపోయింది, కాని ఆమె పిల్లలు సురక్షితంగా ఉన్నారు. అప్పుడు ఒక జింక వచ్చి అడిగింది, నెమలి, నువ్వు నీ అంతటి అందమైన రెక్కలను తడిపేసి నీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టుకున్నావు. ఎందుకు? నెమలి సంతోషంగా చిరునవ్వుతో చెప్పింది, నా పిల్లల కోసం ఏది చేసినా తక్కువే. అమ్మ ప్రేమ అంటే ఇది. అడవిలోని జంతువులంతా నెమలిని చూసి ఆశ్చర్యపోయాయి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాయి. ఈ కథ నీతి: అమ్మ ప్రేమ అహంకారంలేని, నిస్వార్థమైన ప్రేమ. అమ్మ పిల్లల కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తుంది.